మనమైతే ఈ ట్రాన్స్‌ఫార్మర్స్‌ని ఏరియాకైతే చూస్తూనే ఉంటాం. ఇంతకీ ట్రాన్స్‌ఫార్మర్ అంటే ఏంటి? అది ఎలా వర్క్ అవుతది? మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం? చూద్దాం. ట్రాన్స్‌ఫార్మర్‌లో 2 టైప్స్ అయితే ఉన్నాయి. స్టెప్ అప్ ట్రాన్స్‌ఫార్మర్, స్టెప్ డౌన్ ట్రాన్స్‌ఫార్మర్. అసలు ఈ స్టెప్ అప్ ట్రాన్స్‌ఫార్మర్ ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. ఎప్పుడైనా ఆలోచించారా మన ఇంట్లోకి పవర్ ఎలా వస్తుంది అని? ఇంకెక్కడి నుంచి పవర్ స్టేషన్ నుంచి అని అంటారా? పవర్ స్టేషన్ దగ్గర ఉన్న వోల్టేజ్‌ని లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్‌మిట్ చేయాలి అంటే వోల్టేజ్‌ని ఇంక్రీజ్ చేయాలి. ఆ వోల్టేజ్‌ని ఇంక్రీజ్ చేయడానికే మనం ఈ స్టెప్ అప్ ట్రాన్స్‌ఫార్మర్‌ని అయితే యూజ్ చేస్తాం. ఆ ఇంక్రీజ్ అయిన వోల్టేజ్‌ని మన ఇంట్లోకి వస్తే ఫ్యాన్స్, మోటార్స్, ఫ్రిడ్జ్‌లే కాకుండా హ్యూమన్స్ కూడా బర్న్ అవుతారు. అంత హై వోల్టేజ్ అయితే ఉంటది. మరి ఈ హై వోల్టేజ్‌ని తగ్గించడానికి మనం స్టెప్ డౌన్ ట్రాన్స్‌ఫార్మర్ అయితే యూజ్ చేస్తాం. అందుకే ఏరియాకి ఒక్కొక్క ట్రాన్స్‌ఫార్మర్ అయితే యూజ్ చేస్తాం. ఈ స్టెప్ డౌన్ ట్రాన్స్‌ఫార్మర్ ఏం చేస్తదంటే మనకు వస్తున్న హై వోల్టేజ్‌ని లో వోల్టేజ్ అంటే 230 వోల్ట్స్ కింద కన్వర్ట్ చేసి మన ఇంటికైతే పంపిస్తారు. అసలు ఈ ట్రాన్స్‌ఫార్మర్ వర్కింగ్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఏరియాకి కనిపించే ఈ ట్రాన్స్ఫార్మర్‌లో మెయిన్‌లీ 2 కాయిల్స్ అయితే ఉంటాయి. ప్రైమరీ కాయిల్, సెకండరీ కాయిల్. ఆ ట్రాన్స్ఫార్మర్‌లో ఉండే ప్రైమరీ కాయిల్, సెకండరీ కాయిల్ ఏం చేస్తుంది? అసలు ఈ కాయిల్ అంటే ఏంటి? ఎప్పుడైనా స్పైరల్ బైండింగ్ బుక్స్ యూజ్ చేశారా? దాన్ని ప్లాస్టిక్ స్పైరల్స్ అయితే ఎలా ఉన్నాయో అలానే ఇక్కడ కూడా కాపర్ వైర్ అనేది వైర్ ఉంటది. స్పైరల్ ఫామ్‌లో స్పైరల్ బుక్‌కి అయితే స్పైరల్ చేస్తాం. మరి కాపర్ వైర్‌ని దేనికి వౌండ్ చేస్తాం? ఐరన్ కోర్ అనేది స్క్వేర్ షేప్‌లో లేయర్స్ కింద అటాచ్ అయి ఉంటది. ఆ ఐరన్ కోర్ మెటీరియల్స్‌కి మనం కాపర్ వైర్‌తో వౌండ్ చేస్తాం. ఫస్ట్‌లీ మనం ప్రైమరీ కాయిల్‌కి ఏసీ కరెంట్ యూజ్ చేస్తాం. ఎప్పుడైతే మనం ఏసీ కరెంట్‌ని ప్రైమరీ కాయిల్‌కి ఇచ్చామో ప్రైమరీ కాయిల్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని క్రియేట్ చేస్తది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా క్రియేట్ అవుతది అనుకోవచ్చు. కరెంట్ ఫ్లో అవుతున్న ఏ వైర్‌లో అయినా సమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ఉంటది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి మనం ఇక్కడ ఐరన్ కోర్‌ని అయితే యూజ్ చేస్తాం. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఒక పాత్‌ని అయితే క్రియేట్ చేస్తది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి మనం ఇక్కడ ఐరన్ కోర్‌ని అయితే యూజ్ చేస్తాం. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఒక పాత్‌ని అయితే క్రియేట్ చేస్తది. టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది లింక్ అవుతది. ప్రైమరీ కాయిల్ నుంచి సెకండరీ కాయిల్‌కి టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అని కూడా అంటాం. మన వైర్ ఓన్‌ని డిపెండ్ అయ్యి ఫ్లక్స్ అనేది ఇండ్యూస్డ్ అవుతుంటది. డ్యూ టు ద చేంజింగ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సెకండరీ కాయిల్‌లో అల్ట్రామోటివ్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతది. దీన్నే మనం ఫారడేస్ లా అని అంటాం. ఈఎంఎఫ్ అంటే ఏంటో కాదు. కెమికల్ రియాక్షన్స్ వల్ల కానివ్వండి, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వల్ల కానివ్వండి, వోల్టేజ్ జనరేట్ అయ్యి సర్క్యూట్‌లో కరెంట్‌ని అయితే పుష్ చేస్తది. దీన్నే మనం ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఈఎంఎఫ్.